టాలీవుడ్లో రీ రిలీజ్ల హవా ఇప్పుడు ఓ రేంజ్లో ఉంది. టీవీలో వందల సార్లు టెలికాస్ట్ అయినా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్ అవుతూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. ఈ రేస్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అందరికంటే ఒక అడుగు ముందున్నాడు. అతని ఫ్యాన్స్ మహేష్ పుట్టినరోజును రీ రిలీజ్లతో సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ ట్రెండ్ ఇతర హీరోల అభిమానులకు స్ఫూర్తిగా మారింది. ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన కలేజా సినిమాకు ఏకంగా 11 కోట్లకు పైగా వసూలు చేసి టాలీవుడ్ రీ రిలీజ్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు మహేష్ బాబు మరో కల్ట్ క్లాసిక్ అతడు సినిమాను రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ హోరెత్తుతోంది. కొన్ని ఏరియాల్లో ₹1 కోట్లకు పైగా డిమాండ్ ఉందని సమాచారం. అయితే అతడు రీ రిలీజ్ ను మరింత గ్రాండ్ చేయడానికి ఫ్యాన్స్ ఏం చేస్తున్నారో తెలుసా? ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాలను 4K 8Kలో రీమాస్టర్ చేస్తే అతడుని ఏకంగా ఐమాక్స్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇది బిగ్ స్క్రీన్ మీద చూస్తే గూస్ బంప్స్ రాక మానదు. అంతేకాదు సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను OST రూపంలో విడుదల చేయాలనే ప్లాన్ కూడా ఉందట. సాధారణంగా కొత్త సినిమాలకే ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ అతడుకి ఈ స్పెషల్ టచ్ ఇవ్వడం నిజంగా హాట్ టాపిక్ అయింది. ఇక అతడు సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ చిత్రం స్టార్ మా ఛానల్లో ఏకంగా 1500 సార్లకు పైగా టెలికాస్ట్ అయి రికార్డు సృష్టించింది. అయినా 20 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ లో కూడా అదే జోష్తో రికార్డులు బద్దలు కొట్టాలని మహేష్ ఫ్యాన్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం థియేటర్లలో ఫ్యాన్స్ హంగామా ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే థ్రిల్ గా ఉంది. మహేష్ బాబు యాక్టింగ్, త్రివిక్రమ్ డైలాగ్స్, మణిశర్మ సంగీతం, అదిరిపోయే స్క్రీన్ ప్లే ఇవన్నీ ఐమాక్స్ లో చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. రీ రిలీజ్ ట్రెండ్ ను టాలీవుడ్ లో ఒక పండుగలాగా మార్చిన మహేష్ ఫ్యాన్స్ అతడితో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆగస్టు 9న థియేటర్లలో అతడు హవా ఎలా ఉండబోతుందో చూడాలి మరి.